ఆది శ్రీనివాస్ వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ విప్గా ఉన్నారు. వేములవాడలో కాంగ్రెస్ నుంచి ఆది శ్రీనివాస్ పోటీ చేసి గెలిచారు. ప్లస్ పాయింట్స్ రెగ్యులర్గా జనానికి అందుబాటులో ఉంటారు అనేటువంటి పేరుంది. క్యాంప్ ఆఫీస్లో 6 నుంచి 8 గంటల మధ్యలో కలిసే వీలుంటుంది. ఆయన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతిరోజు కూడా ఆ టైంలో పెట్టుకున్న 2 అవర్స్ జనాన్ని కలిసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అభివృద్ధి పనులు కూడా తనిఖీలు చేస్తూ ఉంటారు అనేది ప్లస్ పాయింట్గా మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ జనానికి అందుబాటులో ఉంటారు ఆది శ్రీనివాస్. అట్టడుగు వర్గాల్లో కూడా మంచి గుర్తింపు ఉంది. క్యాడర్కు సపోర్టు చేస్తారనేటువంటి పేరు కూడా ఉంది. జనాల్లో మంచి కలిసిపోతారు అనేది కూడా ఆయనకు కలిసి వచ్చేటువంటి అంశం. ప్లస్ పాయింట్స్ రాజరాజేశ్వర ఆలయ విస్తరణ చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం అక్కడ ఉంటుంది. దాన్ని ఇప్పుడు విస్తరణ చేసేటువంటి పనులు సాగుతూ ఉన్నాయి, పనులు మొదలయ్యాయి. దాంతో ఆలయం ప్రాచుర్యం మరింతగా పెరగబోతోంది. మూలవాగు నుంచి డ్రైనేజీ పనులు అనేవి అది కూడా ప్లస్ పాయింట్గా కనిపిస్తే 76 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి రాజరాజేశ్వర ఆలయానికి సంబంధించి. నెక్స్ట్ సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపనలు చేస్తున్నారు. తర్వాత కూరగాయల మార్కెట్ స్టాళ్లకు కూడా శంకుస్థాపన చేశారు. తద్వారా మార్కెట్లో కూరగాయలకు అక్కడ క్వాలిటీగా మార్కెట్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ప్లస్ పాయింట్స్ చూసాం. ఇక మైనస్ పాయింట్స్ ఏం చెప్పారు వేములవాడ నియోజకవర్గ ప్రజలు ఆది శ్రీనివాస్కు సంబంధించి? అనుచరులపైన మట్టి ఇసుక దందాల ఆరోపణలు ఉన్నాయి. సో అది మైనస్ పాయింట్గా ఉంది. దాన్ని సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత టెంపుల్ విస్తరణలో ఇండ్లు చాలామంది కోల్పోతున్నారు. అక్కడ యాక్చువల్గా చాలా ఇరుకుగా ఉంటుంది. వేములవాడ రాజరాజేశ్వర స్వామి టెంపుల్ చాలా ప్రఖ్యాతిగాంచిన టెంపుల్, కానీ అక్కడ అంతా ఇరుకుగా ఉంటుంది, ఇండ్లు ఉంటాయి. సో ఇప్పుడు ఆ విస్తరణలో భాగంగా ఇండ్లు ఎవరైతే కోల్పోతున్నారో సహజంగానే వాళ్ళు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. సో అది కొంచెం మైనస్ పాయింట్గా మారింది. వాళ్ళని శాంతిపరచాల్సినటువంటి బాధ్యత ఎమ్మెల్యేది. నెక్స్ట్ అగ్రహారం నుంచి అనుచరులు మట్టి తరలింపు వ్యవహారం అనేది ఒకటి జరుగుతుంది. వేములవాడ తిప్పాపూర్ బ్రిడ్జి పనులు ఇంకా మొదలు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అది మొదలు పెట్టకపోవడం కూడా మైనస్ పాయింట్గా కనిపిస్తుంది. సో ప్లస్ పాయింట్స్ ఏంటో చూసాం, మైనస్ పాయింట్స్ ఏంటో చూసాం. జనం ఏం కోరుకుంటున్నారు వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దగ్గర నుంచి? రుద్రంగి చెరువు బాగు చేయాలి. రుద్రంగి చెరువు అనేది చాలా పెద్ద చెరువు. అది ఆ చెరువు పట్టించుకోవాల్సిన అవసరం ఉంటుంది, దాన్ని బాగు చేయాలి. తర్వాత మూలవాగు వంతెన ఒకటి ఉంటుంది, ఆ వంతెనకు కూడా కొన్ని రిపేర్లు అవసరం ఉన్నాయి, ఆ రిపేర్లు చేయాలి జనం కోరుకునేది. మిడ్మానేరు ముంపు బాధితులకు పరిహారం. మిడ్మానేరు ఒక పెద్ద జలాశయం, అక్కడ 25 టీఎంసీల జలాశయం అది మిడ్మానేరు అనేది. సో మిడ్మానేరులో ఎవరైతే దానికి ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళకి ఇండ్లు అందించేటువంటి కార్యక్రమం కావచ్చు, లేదంటే పరిహారం ఇచ్చేటువంటి కార్యక్రమం కావచ్చు, దాన్ని చేయాల్సిన అవసరం ఉంటుంది. చాలామందికి కొంతమందికి అందాయి, కొంతమంది అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు జనం. సో వాళ్ళ సమస్య కూడా పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఏం కోరుకుంటున్నారు జనం? నెక్స్ట్ అభివృద్ధిలో వేగం అనేది మరింతగా పెంచాల్సినటువంటి అవసరం ఉంటుంది. గత ప్రభుత్వ పెండింగ్ హామీలు ఏవైతే ఉన్నాయో, పెండింగ్ పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చే విధంగా చూడాలని జనం కోరుకుంటున్నారు. సో ప్లస్ పాయింట్స్ చూసాం, మైనస్ పాయింట్స్ చూసాం, జనం కోరుకుంటున్నారు ఏంటో కూడా మనం చూసాం. సో వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కి బిగ్ టీవీ సర్వేలో వచ్చిన స్కోర్ ఏంటో చూద్దాం. స్కోర్ చూస్తున్నాం. అనుకూలం 51%, వ్యతిరేకం 26%, తటస్థం 23%. వ్యతిరేకత తటస్థం 2 దగ్గర కనిపిస్తున్నాయి, 20లో ఉన్నాయి. చాలా అనుకూలం అయితే 50 దాటింది, 51% ఉంది కాబట్టి పర్వాలేదు. ఇంకా జనం ఏం కోరుకుంటున్నారో చూసాం. అవన్నీ కూడా జనానికి అందించాల్సినటువంటి పని మీరు చేయగలిగితే ఇంకా మరింతగా మీ స్కోరు రాబోయే రోజుల్లో మరింతగా పెరిగేటువంటి ఆస్కారం ఉంటుంది. ఆది శ్రీనివాస్ వేములవాడ ఎమ్మెల్యే గారు, ఇది మీ స్కోరు. బిగ్ టీవీ సమగ్రంగా చేసినటువంటి యాక్యురేట్ సర్వేలో మీ నియోజకవర్గ ప్రజలు చెప్పినటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా బిగ్ టీవీ మీకు ఇస్తున్న స్కోర్ ఎంత అంటే 51%.